తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. 19,575 కోట్లతో 86 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం. ఎర్త్ సైన్స్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు. హోం విధానంలో రోడ్ల అభివృద్ధికి నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగులకు 2 డిఏలు, పెండింగ్ బిల్లులకు ప్రతి నెల 700 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు పదవి పొడిగింపు ఉండదు అన్న భట్టి. 5 డిఏలు పెండింగ్ లో పెట్టి ఒక్కటే ఇచ్చారు. 18 నెలలుగా గడుస్తున్న పీఆర్సీ మూసేలేదు. ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందన్న హరీష్. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల. 10 గంటలకు విచారణకు రానున్న మాజీ మంత్రి. కాళేశ్వరం ఆనకట్టలపై ప్రశ్నించే అవకాశం. నేడు యాదాద్రి జిల్లా పర్యటనకు సీఎం రేవంత్. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. యాదాద్రిని యాదగిరి గుట్టగా ప్రకటించే అవకాశం. చంద్రబాబుతో నేడు నీతి ఆయోగ్ సీఈఓ భేటీ. విశాఖను గ్రోత్ హబ్ గా మార్చే ప్రణాళికపై చర్చ. సమావేశానికి హాజరు కానున్న విశాఖ నేతలు. పాలమూరు జిల్లాలో రైతులపై దాడిని ఖండిస్తున్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించుకోవాలి. రైతులపై లాఠీ చార్జ్ సరికాదన్న కిషన్ రెడ్డి. టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర కేసులో ట్విస్ట్. అనంతపురం డీఎస్పీ ఆఫీసులో ప్రత్యక్షమైన సుధాకర్. గంటన్నర పాటు విచారించిన డీఎస్పీ శ్రీనివాసులు. 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కాకాణి. అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్న గోవర్ధన్ రెడ్డి 10:30 గంటలకు కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు. లిక్కర్ స్కామ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. గన్మెన్ తో బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేయాలన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నాపై ఆరోపణల్ని నిరూపిస్తే రాజీనామా చేస్తా. మాజీ మంత్రి కారుమూరికి ఎమ్మెల్యే రాధాకృష్ణ సవాల్. వైసీపీ నాయకులే ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటూ కామెంట్. నెల్లూరు జిల్లాలో 6గురికి కరోనా పాజిటివ్. కోవిడ్ బాధితుల్లో 2 నర్సింగ్ విద్యార్థినులు. హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతోన్న బాధితులు. 2 రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు. హైదరాబాద్ లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం. శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద. ఇన్ఫ్లో 9,440 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 835 అడుగులు. జూరాల ప్రాజెక్టుకు తగ్గుతూ ఉన్న వరద. 318 మీటర్లు దాటిన నీటి మట్టం. కుడి ఎడమ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి. ఒంగోలులో వందే భారత్ పై రాళ్ల దాడి. 2 బోగీల అద్దాలు పాక్షికంగా ధ్వంసం. నిందితుల కోసం పోలీసుల గాలింపు. పులివెందులలో జోరుగా మద్యం అమ్మకాలు. తెల్లవారుజాము నుంచే విక్రయాలు. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు. విచారణ. నేడు జమ్మూ కశ్మీర్ పర్యటనకు ప్రధాని మోదీ. ప్రతిష్టాత్మక చీనాబు బ్రిడ్జికు ప్రారంభోత్సవం. 46,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. నటుడు విశాల్ కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ. లైకా సంస్థకు 21,29 లక్షలు చెల్లించాలన్న కోర్టు. 30% వడ్డీ ఇవ్వాలని ఆదేశం. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.